పని కట్టుకొని 24 గంటలు రాత్రి మగళ్ళు అదే పనిగా అబద్ధాలు పుంకాలుగా ఇంటర్నెట్లోకి వదులుతూ ఉన్నారు కొంతమంది. ఐటీ సెల్ ఒకటి ఉంది వాళ్లకు, మతోన్మాదులకు ఐటీ సెల్ ఉంది, వాడికి ఇంకో పని లేదు. అరే నీకు ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా, హౌ టు మేక్ ఏ వీడియో అండ్ అప్లోడ్, నీకు నెలకు 50,000 ఇస్తా, ఆ క్రైస్తవులకు విరోధంగా నువ్వు చేస్తూ ఉండు, ఒక్కొక్క వీడియోకి నీకు ఇన్ని డబ్బులు ఇస్తా అని అపాయింట్ చేశారు. ఆ జీతానికి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఒకడు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని సనాతన ధర్మమే కరెక్ట్ అని చెప్పి పైసలకు పాపం వాడు క్రిస్టియనే, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు. మంచిదే, మా దగ్గర కోట్ల మంది ఎక్స్ హిందూస్ ఉన్నారు, మరి ఎక్స్ ముస్లిమ్స్ ఉన్నారు, ఎక్స్ నాస్తికులు ఉన్నారు, ఎక్స్ బుద్ధిస్టులు ఉన్నారు. పాల్ యాంకిచో గారు ఎక్స్ బుద్ధిస్టు ఏమండి. కాబట్టి సరే ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకొని వాదిస్తున్నాడు మన భారతదేశ ధర్మమే గొప్పదంటే మంచిగా ఉండొచ్చు, బయట నమ్ముకో. మొన్న ఏదో టెంపుల్కి పోయాడు, టెంపుల్కి పోతే నువ్వు దళితునివి ఇక్కడికి రావద్దని గేట్ అవుట్ అని వెళ్ళగొట్టేశారు. మరి దాని కొరకు వాడు పోరాడుతున్నాడు. ఎందుకు? నెలకు 1,00,000 వస్తాయి. చీకొట్టారు, నువ్వు దళితుడివిరా, గెట్ అవుట్, నువ్వు ఎట్లా వస్తావు లోపలికి? నువ్వు లోపలికి రావడానికి వీళ్ళే, దళితునివి టెంపుల్లోకి ఎలాగో వస్తావని గెట్ అవుట్ అని వెళ్ళగొడితే, నేను గాయపడ్డాను నన్ను వెళ్ళగొట్టేశారంటే, మరి ఆ గాయపరిచే దాని గురించి ఎందుకురా నువ్వు నెత్తినేసుకొని చెప్తున్నావు అందరికీ? అదే క్రైస్తవ చర్చిలో నేను ఎవరు వెళ్ళగొట్టలేదే, ఇంకా హక్కును చేర్చుకుంటారు. సిగ్గులేదు, ఇప్పటికైనా సిగ్గు రావాలన్నా? ఏ ధర్మాన్ని నెత్తినేసుకొని అందరికి చాటిస్తున్నాడు ఆ ధర్మం టెంపుల్కి పోతే మరి అంటరానోడా పో గేట్ అవుట్ అని వెళ్ళగొట్టారు వాడిని. మంచిగా అయింది కదా, సంకలు గుద్దుకుందామా లేదా? కాబట్టి ఇవంతా కూడా వేస్ట్ వాదనలు. సర్వమానవ కోటి నమ్మవలసిన న్యాయమైన సత్యమైన ఆధారముల ద్వారా నిరూపించబడిన అనేక నిరూపణలతో నిరూపించబడినటువంటి ఏకైక మోక్ష మార్గము ధర్మ మార్గము యేసుక్రీస్తు మార్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.